నూతన యెరూషలేములో సూర్యుడుండడు, చంద్రుడుండడు. ఎందుకు? అక్కడ దీపం కూడా అవసరం లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుని మహిమయే ఆ నగరానికి వెలుగు. ఆ ప్రకాశం ముందు సూర్యకాంతి ఎందుకూ పనికిరాదు. నగరం మధ్యలో దేవుని సింహాసనం నుండి జీవజలముల నది స్ఫటికంలా తెల్లగా ప్రవహిస్తూ వస్తోంది. ఆ నదికి ఇరువైపులా జీవవృక్షం ఉంటుంది. అది నెలనెలా 12 రకాల ఫలాలనిస్తుంది. దాని ఆకులు ప్రజలకు ఆరోగ్యాన్నిస్తాయి. అక్కడ ఇక రాత్రి అనేదే ఉండదు. అయితే ఈ నగరంలో అత్యంత అందమైన విషయం అక్కడి కట్టడాలు కాదు, అక్కడ ఉండే ప్రశాంతత. అక్కడ ఇక మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు, వేదన అక్కడ ప్రవేశించలేవు. దేవుడే స్వయంగా అక్కడ ఉన్న ప్రజలన్నింటినీ తుడిచివేస్తారు. పాపం, అపవిత్రత, అబద్ధం ఆ పరిశుద్ధ నగరంలోకి ఎన్నటికీ రావు. అక్కడ ఉండేవారు దేవుణ్ణి ముఖాముఖిగా దర్శిస్తారు. ఆయన నామం వారి నొసళ్లపై ఉంటుంది. అది విశ్వాసులకు ఇవ్వబడిన గొప్ప వాగ్దానం. భూమిపై ఉన్న నగరాలు నశించవచ్చు, సామ్రాజ్యాలు కూలిపోవచ్చు, కాని ఎన్నటికీ నశించని ఒక నిత్య నగరం మీకోసం, నాకోసం వేచి చూస్తోంది. ఆ నూతన యెరూషలేములోకి ప్రవేశించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి వీడియోలో ధవళ సింహాసన తీర్పు గురించి చూద్దాం. అంతవరకు వేచి ఉండండి.